భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు చూసుకుంటే రాజ్యాలకి పోటీగా అగ్ర రాజ్యాలకి మించిపోయే విధంగా భారతదేశం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళిపోతోంది. శాస్త్రీయ పరంగా గాని, సాంకేతిక పరంగా గాని, వ్యవసాయ పరంగా గాని, మరి ఐటీ రంగంగా పరంగా గాని, ముఖ్యంగా ఇటీవల మన నాయకుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క నాయకత్వంలో ప్రపంచంలో దూసుకుపోతోంది. కనీస సమయంలో అగ్రరాజ్యాలు పోటీగా అగ్రరాజ్య సమీపానికి వెళ్లిపోయి అగ్రరాజ్యాలు దాటే స్థితి ఈ రోజు భారతదేశానికి ఉంది. ఇదే పరిస్థితుల్లో మన పొరుగు రాజ్యం మన అంటే ఈర్ష్యపడే పాకిస్తాన్ రోజు రోజుకి దిగజారిపోతోంది, అట్టడి స్థాయికి వెళ్లిపోతోంది. ఈ అక్కసు ఈ కుళ్ళు ఏం చేయాలి, ఈ అక్కసు ఏం చేయాలి, అలా తీర్చుకోవాలి అని చెప్పని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ మరి ఇప్పటిలాగానే వివాహం అయింది, 4 రోజులు కాశ్మీర్ అందాలు చూద్దాం, కాశ్మీర్ లో పర్యటిద్దాం, కాశ్మీర్ లో మన హనీమూన్ గడుపుకుందాం అని చెప్పని కొత్తగా పెళ్లైన దంపతులు. అలాగే మన సెలవులు వచ్చాయి. కాశ్మీర్ మనందరూ తెలుసు, భారతదేశంలోనే కాశ్మీర్ అంటేనే ఒక సుందరమైన ప్రదేశం. అది ఆ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన ముక్కు పచ్చలారని అమాయకులు ప్రజలు సంతోషంగా కుటుంబంతో గడుపుకొని వచ్చే వాళ్ళని ఇక్కడ 2 రకాలు. ఒకటి ఏంటంటే ఈ 30 మంది చంపడం సామాజిక మనుషులు చంపడం కాదండి, ఇది ఛాలెంజ్. అంటే భారతదేశానికి వాళ్ళు ఉగ్రవాదులు విసిరిన ఒక ఛాలెంజ్ ఇది. రెండో విషయం ఏంటంటే ఇదే సమయంలో భారత్ అస్థిరపరచాలి, భారతదేశం ఎదిగిపోతోంది, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మరి భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు తగ్గించాలని చెప్పని ఒక దుశ్చర్యతో 2 రకాలుగా భారతదేశం ఎలా ఉంటే ఎప్పటికీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత ప్రజాస్వామ్య దేశంలో మతాలకు అతీతం, కులాల అతీతంగా కూడా ఎక్కడ చూసిన సంఘటన జరుగుతుంటాయి. కానీ అందరూ కూడా విషయం వస్తే సంఘటితంగా అందరూ ముందుకెళ్లే పరిస్థితి ఉన్న ఈ దేశంలో ఎలా చెప్పండి 2 రకాలు. ఒకటి భారతదేశం మీద వాళ్ళ యొక్క ప్రతీకార చర్యని అమాయకులు చంపడం రూపంలో ప్రదర్శిస్తే ఒక రకంగా. రెండోది అంతర్యుద్ధం, భారతదేశంలో అల్లకల్లోలం చేయాలి, అంతర్యుద్ధం సృష్టించాలి. అప్పుడు ఏం చేయాలి? భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఆ మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఏం చేయాలి? కులం మతం వాడికి కాల్చి చంపాలి. అంటే ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే ఒక మతం మీద మనకి విద్వేషం పుట్టాలి, హిందువులకు విద్వేషం పుట్టాలి, అయితే ఈ మతం ముస్లింస్ హిందువుల మీద విద్వేషం పుట్టాలి. అంటే అంతర్యుద్ధం, మన కొట్టు చావాలి, మన మతాల మధ్య మన కొట్టు చావాలని చెప్పిన రెండవ ఎంత కుట్రతో కూడిన ఈ దాడి ఇది ఇవాళ. మరి ఇటు మనం చూస్తుంటే మన భారతదేశం యొక్క శక్తిని చూస్తుంటే అటు పాకిస్తాన్, ఇటు చైనా, అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అది అంతుపట్టట్ల. ఏంటి ఈ దేశం ఇంత ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది ప్రజల దేశం కూడా ఇలా ముందుగా చూసి వెళ్ళిపోతుందని చెప్పి అర్థం అట్లా. అది వెళ్ళిపోవడానికి కారణం మనలో ధార్మికత, మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న దేశభక్తి. మన దేశభక్తి మన ముందు నడిపిస్తోంది. ఈ దేశభక్తి ఏ దేశంలో ఉండదు. అటువంటి మంచి గొప్ప దేశభక్తులను ఈ దేశంలో మరి పిరికి బంధ చర్యలు, ఇటువంటి దుశ్చర్యలు చేయడాన్ని ముక్త కంఠంలో అందరూ కూడా ఖండిస్తారు. ఇవాళ చూస్తుంటే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వాడు చేసే ఒక నీచ సంస్కృతి, నీచమైన పనుల్ని ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఇవాళ మన భారతదేశంలో కూడా చూస్తుంటే పేపర్లు చూస్తుంటే మతాలకు అతీతంగా కూడా రోడ్డు మీద వస్తున్నారు. భారతదేశం సంఘటిత అవ్వాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మనందరం కూడా సంఘటితంగా ఉండి మన నాయకులకి మన వెన్నుదన్నుగా ఉండి మనందరం కూడా ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి ఉద్రేకాలకి లోన్ కాకుండా, మత విద్వేషాలు పాల్పడకుండా అందరూ కూడా ఏకభావంతో ఉండి ఈ యొక్క ఉగ్రవాద చర్యల్ని ఖండించి భారతదేశ పరువు ప్రతిష్టల్ని కాపాడాలి, భారతదేశ సార్వభౌమత్వం కాపాడాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉగ్రదాడులు అమాయకులైన ప్రజల ప్రాణాలను తీశారు. పాపం వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినా కులాన్ని అడిగి మరీ కాల్చి చంపారు. అయితే మతాన్ని అడిగి కాల్చి చంపారు. అయితే ఏంటంటే ఏ టైంలో వాళ్ళు కెలుక్కోవాలో వాళ్ళకి తెలవ. ఈ మోడీ గారి సారథ్యంలో వీళ్ళు కెలికారు. ఇక ఇలా మొత్తానికి అవుట్ అది మాట అంతమే. కాబట్టి ఏదే ప్రభుత్వం ఉన్నప్పుడు కెలికినా ఏదో జరిగేది, ఏదో కానీ ఎప్పుడు కెలకూడదు అప్పుడు కెలుక్కున్నారు వాళ్ళు. కనుక ఈ మోడీ గారు, అది అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా అయితే అణచివేశారో ఆ విధంగా ఇవాళ అణచివేస్తుంది. భారతదేశం అంటే ఎదురు చేసేటట్టు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. ఎన్నో
లక్షల సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ భారతదేశం. ఎంతో మంది దాడులు చేసినా సరే పదులెక్కాం మనం, పదులతో ముందుకు నడుస్తున్నాం. పరాయి పాలనలో 1000 సంవత్సరాలు ఉన్నాం. అనేక రకాలైన మన ధర్మం మీద అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా దాడులు చేశారు, అయినా సరే నిలబడ్డాం. అరే మీ వల్ల ఏమి కాదురా అబ్బాయి, చెప్తున్నాం గుర్తుంచుకో, చెప్పు దెబ్బలు తగులుతాయి గ్యారంటీగా. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి చాలా దృఢంగా ఉన్నారు. ఈ రోజు ఎన్నో వేల సంవత్సరాల నుంచి తట్టుకున్నటువంటి భరత భూమి ఇది. ఈ భూమి పైన ఇంకో రకంగా చూడాలని ఆలోచిస్తే గనక మీకు తప్పకుండా ఎలా జరగాలో అలా జరుగుద్ది. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పటిష్టమైన రాజ్యాంగం కల్పించినటువంటి దేశం మాది. ఈ దేశంలో అల్లకొల్లాలు సృష్టించాలని చూస్తే మీకు 100% మీ దేశానికి జరగాల్సినటువంటి నష్టం మొదలైంది. మీకు తప్పకుండా జరుగు తీరుద్ది. మరో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టే పరిస్థితి తీసుకొచ్చారు, అల్లూరి సీతారామరాజు పుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాగా ఛత్రపతి శివాజీ మహారాజ్, వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తులు మా దేశం మీద ఉద్భవించారు. మళ్ళీ కూడా అలాంటి పరాక్రమమైనటువంటి వీరులు ఉన్నారు. ఈరోజు మీరు దొంగచాటుగా దెబ్బ కొట్టేసి పారిపోయి నవ్వుకుంటూ పోతే చల్లవరబ్బాయి ఇక్కడ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా పటిష్టంగా ఉన్నది. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు దెబ్బతిన్నాం, కానీ ఒక్కసారి కూడా వేరే దేశస్తుల మీద మనం యుద్ధం ప్రకటించలా. ఒక్కసారి కూడా వేరే మతస్థుడిని మనం కొట్టలా. ఒక్కసారి కూడా వేరే మతస్థుడిని మనం పాతాళానికి తొక్కలా. కానీ ఎప్పుడు మన మీద దాడి జరుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉన్నాం మనం. కాబట్టి మనం శాంతియుతంగా ఉంటున్నాం అంటే అది మేమేదో మామూలుగా ఏమి చేయలేని వాళ్ళమనే ఆలోచనలో ఉండవసరం లేదు. మేము ఏ టైంలో కొట్టాలో ఆ టైంలో కొట్టాం, ఎలా కొట్టాలో. మీకు మంచినీళ్లు, కుక్కుడు మంచినీళ్లు కూడా లేకుండా చేసాం ఈ రోజు. అలాగే తింటాకు కూడా, తిండిలో కూడా లేకుండా చేస్తాం. ఎదవలారా గుర్తుంచుకోండి. మీరు మా దేశాన్ని చూడాలంటేనే మీకు మీ ఒళ్ళో మీకు ఉణుకు పుట్టాలి. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకున్నారు మీరు. మాకు ఈ రోజు మా ఎంతో మంది ఆత్మీయుల్ని మేము కోల్పోయాం. ఆ బాధ బాగా ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరితో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి